అనిల్ రావిపూడి ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరంటే ఒక బ్రాండ్గా అయిపోయింది. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎవరైతే సినిమాలో చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా హిట్ ఇస్తున్నాడు. సో అదే రేంజ్లో ఇప్పుడు మాత్రం చేయబోయే సినిమాలకి ఆయన రెమ్యునరేషన్ మాత్రం అమాంతం పెంచేశాడు. అంటే హీరోలతో సమానం అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఎంత తీసుకుంటున్నాడు? ఈ ప్రతిసారి కూడా అగ్రదర్శకులు అనేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, సో సినిమా రేంజ్ పెరిగే కొద్దీ వాళ్ళ రేంజ్ కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ముందు సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టింది, ఎంత డబ్బు తెచ్చిపెట్టిందో చూసి దాన్ని బట్టి వాళ్ళ రేంజ్ కూడా మారుతూ ఉంటుంది. నిర్మాతలు కూడా వాళ్ళని తీసుకుని వాళ్ళతో సినిమా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు అనమాట. సో మరి అనిల్ రావిపూడి గారు అయితే ఆయన చూసిన సక్సెస్ మామూలు కాదు. దగ్గర 300 కోట్ల పైచీలకు కలెక్షన్లు వెంకటేష్ గారికి తెప్పించారంటే రేపు చిరంజీవి గారి సినిమాకి ఇంకెంత తెప్పిస్తారు. అంటే ఒకవేళ హిట్ అవని ఫ్లాప్ అవని, బట్ చిరంజీవి గారి సినిమాకి ముందు నుంచి కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారంటే ఆయన ఎంత తెప్పిస్తారో అది మనం ఆలోచించక్కర్లేదు. సో ఖచ్చితంగా మరి నిర్మాతలు కూడా చాలా అంటే చాలా ఆయనకి ఎంత ఇచ్చి అనిల్ రావిపూడి గారిని లాక్ చేయాలి, ఫాస్ట్గా ఆయనతో సినిమా చేయించుకోవాలి, వచ్చే సంక్రాంతికి సినిమాని తీసుకురావాలనే ధ్యేయంతో ఉన్నారనమాట సాహు గార్పాటి గారు అయితే. సో మరి దానికోసం ఆయన అడిగినంత కాదనకుండా ఇస్తామని కూడా చెప్తున్నారు. మరి ఆయన చిరు అనిల్ రావిపూడి సినిమా కోసం అయితే దగ్గర 20 కోట్ల దాకా రెమ్యునేషన్ ఆయన అడుగుతున్నారని కూడా తెలుస్తుంది. సో మరి అది ఎంత ఇస్తారు, వాళ్ళ మధ్యలో ఇంకే డీలింగ్స్ ఉంటాయి. అట్లానే కుదిరితే ఏదన్నా సినిమా హిట్ అయిన తర్వాత ఏదన్నా షేర్, ఒక డిస్ట్రిక్ట్ షేర్, ఒక ప్రాఫిట్లో కొంచెం లాభం ఇవ్వమని కూడా ఆయన అడిగారంట. అంటే మొత్తం ముందే అడగకుండా సో ఒక 20 కోట్లు 25 కోట్లు ముందు తీసుకుని తర్వాత ఇంకేదన్నా ఒక డిస్ట్రిక్ట్ షేర్ వచ్చినా కూడా దగ్గర 5-6 కోట్లు వచ్చిన లాభమే అన్నట్టుగా అట్లా ఆలోచించారు. ఇంతకు ముందు మనం డైరెక్టర్ వశిష్ఠ గారిని కూడా చూసాం. బింబిసారా సినిమాకి ఆయన వైజాగ్ మొత్తం షేర్ కూడా తీసుకుని ఆయన రెమ్యునేషన్ కన్నా ఎక్కువ వచ్చిందంట అక్కడ కలెక్షన్. మరి సో మరి అందుకే ఇప్పుడు డైరెక్టర్లు కూడా ఆలోచించారు, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయ్యి ముందు మనం డబ్బులు తీసుకుని నిర్మాతను లాస్లోకి తీసుకెళ్లే కంటే మన సినిమా మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా తర్వాత వచ్చే ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది. కాబట్టి సో డైరెక్టర్లు కానీ హీరోలు కానీ దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అటు నిర్మాతలకి మేలు జరుగుతుంది, షూటింగ్లు కూడా ఫాస్ట్గా జరుగుతాయి అనమాట. ఎందుకంటే డబ్బులు ఫైనాన్స్ దగ్గర ఇబ్బంది పడేసరికి నిర్మాతలు కొంచెం డిలే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అన్ని కూడా 100 కోట్ల పైచీలకు 200 కోట్ల పైచీలకు సినిమాలు అవుతున్నాయి. సో మరి అందులో హీరో గారే 100 కోట్లు తీసుకుంటే డైరెక్టర్లు ఇట్లా 20-10 కోట్లు తీసుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఇంత బడ్డన్ లేకుండా ప్రొడ్యూసర్తో ఫాస్ట్గా సినిమా చేయించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ రెమ్యునేషన్ని ప్రాఫిట్ రూపంలో తీసుకుంటే కనుక అప్పుడు ఎవరికి టెన్షన్ ఉండదు. ఒకవేళ సినిమా అటు ఇటు అయినా కూడా వాళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్ కమిట్మెంట్ ముందే మాట్లాడుకుని తర్వాత అట్లా చేసినా కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. సో మరి అనిల్ రావిపూడి గారు ఇంకా తెలియగలవారు కాబట్టి ఆయన ముందు కొంచెం తర్వాత ప్రాఫిట్లో కొంచెం కూడా ఆయన ఆశిస్తున్నారు. సో మరి చిరు అనిల్ రావిపూడి సినిమా అంటే ఇప్పుడు ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఆయన్ని వింటేజ్ మెగాస్టార్ని తీసుకొస్తామని చెప్పి ఆయనలో మనం ఏదైతే హాస్యం ఈ మధ్యన చూడట్లేదో, చిరంజీవి గారిలో ఒకప్పుడు చూసిన తరం అందరూ కూడా హాస్యం అనేది ఆయనకి మెయిన్ ప్లస్ పాయింట్. సో మరి ఆయనలోంచి పూర్తిగా హాస్యాన్ని తీసుకొస్తూ ఆయనకు సరిపడా కథను అయితే రెడీ చేశారనమాట. సో దగ్గర అది ఒక 5-6 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని మళ్ళీ దానికి 90 రోజులు డేట్లు కేటాయించారండి చిరంజీవి గారు. సో ఈ అక్టోబర్ 6 నవంబర్కి సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. వచ్చే సంక్రాంతి 2026 సంక్రాంతికి అయితే ఆ సినిమా థియేటర్స్లోకి వచ్చేస్తుంది అనమాట. మరి 2025 సంక్రాంతి ఎట్లా అయితే వెంకటేష్ గారికి కలిసి వచ్చిందో 2026 సంక్రాంతి కూడా చిరంజీవి గారికి అదే విధంగా కలిసి వస్తుంది. సో మరి అలాంటి ఒక బ్లాక్ బాస్టర్ ఇవ్వాలంటే మరి మనం బ్లాక్ బాస్టర్ డైరెక్టర్కి అడిగినంత ఇవ్వాల్సిందే. సో అప్పుడే ఆయన కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ డెలివరీ చేస్తాడు.